ఇరాన్లో యుద్ధం జరుగుతుంది అన్ఫార్చునేట్లీ. ఫిఫ్త్ డే ఈ రోజుకి ఫిఫ్త్ డే. అండ్ హెవీ ఆర్టిలరీ ఈ రోజు నైట్ వస్తుందంట. B2 బాంబర్లు, B-52 ఇవన్నీ ఇక మొత్తం హెవీ ఆర్టిలరీ ఈరోజు వస్తున్నది. ట్యాంకర్లు వస్తున్నాయి, ఆయిల్ ట్యాంకర్లు రీఫ్యూయల్ చేయనీకి. సో ఇరాన్ ఈరోజు హెవీ హిట్ తీసుకోబోతున్నది. ఓకే, ఇదైతే మనం వినిపిస్తున్న విషయమే. జనాలు చచ్చిపోతున్నారు, అన్ఫార్చునేట్ ఇది. ఎటు పోతుందో చూద్దాము. అగైన్ వీడియో కూడా చేస్తాను నేను, అది వస్తుంది ఈరోజు ఈవినింగ్కి. బట్ మెయిన్గా ఈ షార్ట్ నేను ఎందుకు చేస్తున్నా అంటే, అమెరికాలో ఇకాలజిస్టులు కూర్చుంటారు కదా, గ్లోబల్ వార్మింగ్ బ్యాచ్ వీళ్ళందరూ సడన్గా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. దివాళీ అప్పుడేవో క్రాకర్లు వేలిస్తే అని మాట్లాడతారు. ఇప్పుడు పొల్యూషన్ గురించి ఒక్క మాట వినిపిస్తలేదు నాకు ఎక్కడ. ఈ మనకి AI డేటా సెంటర్లకి ఎంత నీళ్లు పడుతున్నాయి, ఎంత ఇకాలజీ డ్యామేజ్ అవుతుందో అవి తెలుసు. ఇవే బిల్ గేట్స్, ఇవే ఇలాన్ మస్క్లు ఎవరైతే ఛాంపియన్లు ఉంటారో గ్లోబల్ వార్మింగ్ది ఇదంతా, ఇక అక్కడ దాని గురించి మాట్లాడరు, సైలెంట్ ఉంటారు. ఇంకా ఇప్పుడు బాంబుల గురించి అయితే వాడు ముచ్చటనే లేదు. ఇంకెంత ఇకాలజీ డ్యామేజ్ అవుతుంది ఎవడు పట్టించుకోడు. సడన్గా మనం ఏదన్నా పండుగ చేసుకుందామంటే వస్తారు వీళ్ళంతా. ఐ నో ఇట్ సౌండ్స్ లైక్ ఎ సిల్లీ కంపారిజన్, బట్ ఈజ్ ఇట్ ఎ సిల్లీ కంపారిజన్? ఈజ్ ఇట్ ఎ సిల్లీ కంపారిజన్? ఒకసారి ఆలోచించండి. మేబీ ఇట్ ఈస్ సిల్లీ, బట్ మీరు చెప్పండి.